నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. జగన్మోహన్ రెడ్డి గారికి అలానే ఆ పార్టీకి షర్మిల లేని లోటు ఇప్పుడు తెలిసొస్తుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎందుకు ఈరోజు ఇంత సడన్ గా చర్చించుకోవాల్సి వస్తుంది అంటే, రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశాన్ని, ఆయన ప్రస్తావించిన అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈసారి మాత్రమే కదా, ప్రతిసారి కూడా వైసీపీ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఆ గట్టిగా మాట్లాడే తత్వం అనేది ఎవరికి కూడా, ఆ మాస్ అనేది ఎవరికి లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా పెద్ద మైనస్, ఇతర పార్టీలన్నిటికీ కూడా ఈ విధంగా ఉంది అని. మరో మాట కూడా అంటున్నారు, ఒక మనిషితో ప్రారంభించిన తర్వాత అదొక వ్యవస్థగా మారాలి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం కేవలం ఆ మనిషితోనే నడుస్తుంది కానీ ఒక వ్యవస్థగా మారడం లేదు అని చెప్పి, ఇదే ఈ మైనస్లే నెక్స్ట్ మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాకుండా పాతాళానికి పోవడానికి ఆస్కారం అని చెప్పేసి అంటున్నారు. మరి ఇవి వాస్తవాలేనా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా షర్మిల లేని లోటు ఈ రోజు తెలుసుకొస్తుంది. అంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు షర్మిల గారు అన్న వదిలిన బాణంగా ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అలా వెళ్ళడానికి ఎవరున్నారు? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, రాజకీయ సాగరాన సన్యాసం శూన్యం. ఈ పాట పాడుకోవటమేనా? జగన్మోహన్ రెడ్డి ఏంటి అసలు మొత్తం నా ఎస్సీ, నా బీసీ, మా నాన్న ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చాడు ఇట్లా చెప్పేవాడు మీటింగ్స్లో. ఇవాళ ఎందుకు అతను ఏకాకిగా మారాడు? ఎవరు అతన్ని ఏకాకిని చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒంటరి, తనంతటి తను అయ్యాడా? ఎవరన్నా చేశారా? ఎవరన్నా చేస్తే అది వాళ్ళ తప్పు, తనంతటి తనైతే స్వయంకృత అపరాధం. ఇప్పుడు తల్లి విజయమ్మ, అతని ఇంట్లో ఉండదు, వాళ్ళకి ఆమెకు అక్కడ మరి రక్షణ లేని పరిస్థితి. షర్మిలతో పాటు కలిసి జీవిస్తోంది, లేదు మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది అమెరికా, లేకపోతే షర్మిల, వీళ్ళిద్దరే కదా అతనికి రైట్ అండ్ లెఫ్ట్. ఇప్పటికీ ఈ 14-15 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితం మనం తీసుకుంటే 2009లో బిగినైంది. పార్లమెంట్ సభ్యుడిగా వచ్చాడు, సరే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, అదేమి దురదృష్టం అనాలా? లేకపోతే ఆయన గెలిచిన ఏది కొడుకు ఎంపీ అయిన వెంటనే తండ్రి చచ్చిపోయాడు. జస్ట్ ఎంత 3 నెలల్లో ఏమనుకుంటారు ఆ ఫలితాలు. సెప్టెంబర్లో చనిపోయినట్టున్నారు రాజశేఖర్ రెడ్డి. అప్పటి నుంచి ఇతను ఒంటరి పోరాటం. అప్పుడేంటి, తల్లి కన్నీళ్ళు, అసలు ఆమె భగవద్గీత బైబిల్ పట్టుకుని తిరిగింది. నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నాను. తన భర్త మరణం పైన కూడా వాళ్ళు అనుమానాలు చెప్పారు రాజశేఖర రెడ్డి. ఇప్పుడు కూడా నిన్న కూడా అన్నట్టున్నాడు కదా, మా నాన్న మరణం, చంద్రబాబు 3 రోజుల క్రితం ఇలా అన్నాడు. ఇప్పటికీ అనేక విస్తృత అనుమానాలు ఉన్నాయి. షర్మిల బాగా హెల్ప్ చేసింది. ఇతను జైల్లో ఉన్నప్పుడు, చెంచల్గూడ జైల్లో, ఆమె అసలు పాదయాత్ర చేసింది 3000 కిలోమీటర్లు, జెండా నిలబెట్టింది. అప్పట్లో ఏంటి, జైలు పార్టీ అనేవాళ్ళు దీన్ని. ఇప్పుడు షర్మిలతో కలిసి పాదయాత్రలో నడవడం, జగన్మోహన్ రెడ్డి జైల్లో ములాఖత్తులో కలవడం, ఇది వయసు వరుసగా జరిగాయి. ఆ పార్టీలో చేరాలంటే ముందు ములాఖత్కి జగన్ని జైల్లో కలవాలి, తర్వాత వచ్చి పాదయాత్రలో నడవాలి. ఇట్లా షర్మిల మరి నిలబెట్టిన పార్టీ షర్మిలని ఎలా దూరం చేసుకున్నాడు ఆస్తుల కోసం. చెల్లి ఆస్తులే తిన్నాడని కదా చెడ్డ పేరు. ఇప్పుడు వాళ్ళు ఏదో 50-50 ఇవ్వాలి ఆస్తుల పంపకం. అట్లాంటిది అతను ఏమన్నాడు, జెరూసలం వెళ్తూ విమానంలో పంచాయతీ 60-40 అన్నాడంట. దానికి కూడా ఒప్పుకున్నారు. ఏది, నేను పెంచాను, నేను నా వల్ల వచ్చిన కంపెనీలు ఇవి, 1000 కోట్ల సొమ్ము, 60-40 కూడా ఒప్పుకున్నా కూడా ఏం చేశాడు, ఇచ్చినవి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ఏది, తల్లికి ఇచ్చిన షేర్లు వెనక్కి తీసేసుకున్నాడు. అటు తల్లి దూరం అయింది, ఇటు చెల్లి దూరం అయింది. ఇంకో చెల్లి సునీత మనం చూసాం, అసలు ఏది బాబాయ్ హత్య కేసు. అంటే జగన్మోహన్ రెడ్డి అతనంతటి అతను ఒంటరయ్యాడు. అటు సునీతను అతనే దూరం చేసుకున్నాడు, అవినాష్ రెడ్డి కోసం, భాస్కర్ రెడ్డి కోసం. ఏమని చెప్పాడు, నువ్వు మీ ఆయనే చంపారేమో అని అన్నట్టున్నాడు. ఆ రోజు అతను ఏదో వెళ్ళి అడిగినప్పుడు
ఇప్పుడు ఏముంది ఇందులో, ఒకవేళ మనం సిబిఐ ఎంక్వైరీ చేయించినా కూడా నా మీద అవినాష్ మీద ఇంకో కేసు పడతాయి. నా మీద ఇప్పటికీ అనేక కేసులు ఉన్నాయి. అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడు. ఈ టైప్లో జగనే చెప్పాడని ఎవరన్నారు? సునీతే బయటపెట్టినటువంటి దీంట్లో ఆమె న్యాయ పోరాటం, షర్మిల రాజకీయ పోరాటం. ఆ రోజు కన్నీళ్లతో కొంగు చాచి అడిగారు, ఎవరికైనా ఓటేయండి కానీ జగన్ ఓటేయొద్దన్నారు. జగన్ పార్టీకి ఓటేయొద్దన్నారు ఈ చెల్లెళ్ళు ఇద్దరు. అసలు వాళ్ళ అమ్మ విజయమ్మ అయితే అమెరికా నుంచి వీడియో వదిలింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించండి అన్న. కడప పార్లమెంటుకి అవినాష్ రెడ్డిని ఓడించమని ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది, కరెక్ట్గా ఎలక్షన్కి 2-3 రోజుల ముందు అనుకుంటాను. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం అంటోంది అదే, ఏది, అతన్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే సానుభూతి వచ్చు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, బీజేపీ, మోడీ, షా వీళ్ళు అతన్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే పాపం ప్రజలు ఏదన్నా సానుభూతి చూపిస్తారు. ఇక్కడ ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? అతనే అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. చివరికి తల్లి చెల్లి కూడా జగన్ బాధితులైనప్పుడు జనం ఎటు బాధితులే, ప్రతిపక్షాలు ఎటు బాధితులే. ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్కి అసలు సానుభూతి శూన్యమైంది. అదే ఇది ఇప్పుడు ఈ రాజకీయ సాగరాన ఇక సన్యాసం శూన్యం అంటోంది. అదే ఏకాకి జీవితం. ఆ పాటలో ఎవరైనా సిరివెన్నెల రాశాడా? సన్యాసం, శూన్యం అనే పదాలు కూడా వాడాడంటే ఇక తప్పదన్నమాట. ఇతనేంటి, ఇప్పుడు ఉన్న నాయకులు అతని పక్కన ఉన్నాళ్ళు, ఎవరన్నా అతని ఇమేజ్ని పెంచేటట్టుకున్నారా? అంబటి రాంబాబు, లేకపోతే పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళ ప్రెస్ మీట్లు, వ్యక్తిగత దూషణలు, వాళ్ళకే ఇమేజ్ అసలు లేని పరిస్థితుల్లో వాళ్ళు జగన్ ఇమేజ్ని ఏం పెంచుతారు? ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ ఉంది, మీకు తెలుసు. ఇది ఇక్కడ కేసీఆర్, ఆయన అసలు బయటికి రావటంలా. ఆయన బయటికి రాకపోయినా మరి అటు హరీష్ రావు లేకపోతే ఇటు కేటీఆర్ ప్రెస్ మీట్లు పెట్టడం, అసెంబ్లీలో పోరాటం చేయటం. కవిత ఎపిసోడ్ అది వేరు. మళ్ళీ కవిత అక్కడ కూడా విడిపోయి తండ్రి పైన లేకపోతే అన్న పైన ఆమె పోరాటం చేస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్కి కవిత పోటేటావు, అక్కడ షర్మిల పోటు జగన్మోహన్ రెడ్డికి. అంటే ఇప్పుడు కుటుంబానికే న్యాయం చేయలేని వాళ్ళు ప్రజలకేం న్యాయం చేస్తారు? అంతేగా ఫస్ట్ క్వశ్చన్. ఇటు కేసీఆర్ కుటుంబాన్నైనా లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్నైనా ప్రజల్లో చర్చ, నీ చెల్లికే నువ్వు అన్యాయం చేసిన అడివి మిగతా చెల్లెలను వదిలిపెడతావా? అతను ప్రసంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి నా చెల్లి అన్నాడు అనుకో, వాళ్ళు దడుచుకునే పరిస్థితి. సునీతకి జరిగింది, షర్మిలకు జరిగింది గుర్తు వస్తుంది. లేదు అమ్మ తల్లి అని ఎవరన్నా అన్నాడు అనుకో, దడుచుకునే పరిస్థితి. విజయమ్మనే నువ్వు కేసు వేసావనే దీంట్లో అతను ఏంటంటే పూర్తిగా ఇమేజ్ ఎలా అతను డ్యామేజ్ చేసుకున్నాడు. ఇదొక మోడల్, ఒక నమూనాగా నిలిచిపోయాడు. పార్టీని నడపలేని పరిస్థితి, సంస్థాగతంగా బలం లేదు. ఏది ఓట్ బ్యాంక్ ఉన్నది కులాల వారీగానో లేకపోతే మతాల వారీగానో చిచ్చుబెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి వాటి ద్వారా వచ్చే ఓటు ఎంతసేపు ఉంటుందమ్మా? ఆ కోపం ఉన్నంతసేపు ఉంటుంది. ఇప్పుడు రాయలసీమ వెళ్ళి ఇప్పుడు అక్కడ ఏదో ఫోరం తరపున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు రాకుండా చేశాడు, రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇట్లా మీరు ఎన్ని రకాలుగా చెప్పినా అక్కడ వాస్తవం ఏదో అక్కడ ప్రజలకు తెలియదా? మరి ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన జగన్ పెట్టిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు ఎందుకని అక్కడ ప్రజలను ఆకర్షించట్లేదు? కారణం అదే. లేదు చెలో మూలాపేట అని ఉత్తరాంధ్ర పోయి వీళ్ళ మీద వాళ్ళని రెచ్చగొట్టాలని చూసిన ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఎందుకని అక్కడ మైలేజ్ రాలేదు? ఇష్యూలో నీకు బలం లేకపోవటం, కేవలం ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టడం. లేదు ఇంకేమంటాడు, అంబటి రాంబాబుని వదులుతాడు, కాపు టైగర్ అంటాడు, కమ్మ కాపు చిచ్చు పెట్టాలనుకుని చూడటం. ఇవన్నీ గతంలో చూసాం, ఒకసారి పనిచేశాయి. పదే పదే అవే విద్వేషాలతో ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే అది అయ్యేది కాదనమాట. వాళ్ళ జనం తెలివి మీరారు. ఏది జగన్మోహన్ రెడ్డి యొక్క ఎత్తులు ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతున్నాయి. కొత్తగా వస్తే ఏమన్నా మనం అతని గురించి ఆలోచించటానికి, అతను ఎలాంటాడు ఏంటి తెలుసుకోవడానికి కొంత టైం పట్టుద్దు. కానీ ఒడికత్తి
లేకపోతే గులకరాయి, లేకపోతే గొడ్డలి, ఇవన్నీ ఇంతమందికి వాళ్ళ ప్రజల్లో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఎలా అతను ఇమేజ్ పెంచుకోగలడు? అంతే. నమ్మకం అనేది ఒకసారి పోతే రావటం కష్టం. Right. అందులో ప్రజాక్షేత్రంలో ఉన్నాళ్ళు, ఈ రాజకీయ నాయకులు ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నారంటే ఇక అది రావటం అనేది కల్లా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.